నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంతకాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ తలపెట్టడంతో పేద, మధ్యతరగతి పిల్లలను మెడిసిన్ చదువు మరింత కష్టం కానుందని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని బ్రిజేందర్ రెడ్డి కోరారు. రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు కూడా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి వారే సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు జనాలు కూడా. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, పేద విద్యార్థులకి ఏ విద్య అయినా అందుబాటులో ఉండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందరేసి అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వైద్య విద్య కూడా అందుబాటులో ఉండాలా ప్రతి ఒక్కరికని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రతి పార్లమెంట్ కి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. ఉన్నప్పుడు సీట్లు దాదాపు డబుల్ అవుతాయి. డబుల్ అయినప్పుడు దాని మీద ఉన్న కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. పేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. వైద్య సేవలు కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పి ప్రతి జిల్లాకు కూడా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. 7 జిల్లాల్లో పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 10 జిల్లాల్లో కూడా పలు దశల్లో ఆ కాలేజీలు ఉండడం జరుగుతుంది. కొన్ని దగ్గర బేస్మెంట్ లెవెల్లో, కొన్ని దగ్గర స్లాబ్లు అయిపోయి, కొన్ని దగ్గర కన్స్ట్రక్షన్లు అయిపోయి, అన్ని కూడా ఆ దశల్లో ఉన్న కాలేజీలను కూడా ఈరోజు పులివెందులు చూస్తే 50 సీట్లు ఈ సంవత్సరం శాంక్షన్ కూడా అయిన కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలా. అది సంవత్సరానికి ఎకరాకు 100 రూపాయలు చొప్పున ప్రైవేటీకరణ చేయాలా. అది కూడా నారాయణ ఇటువంటి సంస్థలకు ఇవ్వాలని చెప్పి ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఇది మంచి చర్య కాదు అని చెప్తున్నా గానీ ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో ఈ కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఈరోజు ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున ప్రజలే దీన్ని కొంచెం అటు సైడ్ అన్న సైడ్ అందరూ ఒకసారి మరి ఇప్పుడు మొబైల్ అంటే ఇప్పుడు నీ పేరు మీద ఇవ్వడం లేదా నీకు? ఇవ్వడం లేదు. నీ పేరు మీద కూడా నీకు వాళ్ళ తెచ్చుకోమంటున్నారు. వాళ్ళ నువ్వు తెచ్చుకోవాలి.